హాయ్ స్నేహితులారా, మీరు బాగున్నారా? మీరు బాగుండాలని, జీవితంలో ప్రతి ఒక్కరూ గెలవాలని, చరిత్రలో నిలవాలని ఈ వీడియోలు ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలి. ఈ వీడియోలు చూసే ప్రతి ఒక్కరూ సమాజానికి ఉపయోగపడాలని నా యొక్క ఉద్దేశం. సరే, మనము టాపిక్లోనికి వద్దాం. వాస్తవంగా ఎడ్యుకేషన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఎడ్యుకేషన్లో ఇప్పుడు మనము పోయినసారి ఐ గురించి మాట్లాడుకున్నాం, ఇంట్రెస్ట్ గురించి. ఇప్పుడు ఓ గురించి. ఓ పదం అంటే ఆపర్చునిటీ, అంటే అవకాశం. అవకాశము ఉన్నప్పుడు మనకు ఎంతో చదువుకోవాలి. అవకాశం పోతే రాదు. ఒకవేళ వయసు అయిపోతే మరలా రాదు, సమయం అయిపోతే మరలా రాదు. మనము వయసు ఉన్నప్పుడే, అన్నీ కరెక్ట్గా పనిచేస్తున్నప్పుడే, అవకాశం ఉన్నప్పుడే, సమయం దొరికినప్పుడే, అంటే మనకు అవకాశాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి. మనలో అవకాశాలు పోయిన తర్వాత ఉపయోగం లేదు. మనకు అవకాశము ఉన్నప్పుడు, అంటే మనలో కరెక్ట్గా చదువుకునే జ్ఞానం ఉన్నప్పుడు, దాన్ని కంఠస్థం చేయటానికి సరిగా పనిచేస్తున్నప్పుడే మనం దాన్ని ఉపయోగించుకోవాలి. ఆ అవకాశము మరల రాదు. ఎందుకంటే ఇప్పుడు నేను చదువుకోవాలని ఉన్నా, పిహెచ్డి, డాక్టరేట్, ఏదేదో పెద్ద పెద్ద చదువులు చదువుకోవాలంటే నాకు అవకాశం లేదు. మీకు అవకాశం ఉన్నది కనుక మనము అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. అవకాశం ఉన్నప్పుడే, వయసు ఉన్నప్పుడే, కళ్ళు కరెక్ట్గా పాయింట్ రాకన ముందే, మనలో జ్ఞానము కరెక్ట్గా పనిచేస్తున్నప్పుడే మనం అవకాశాల కోసం ఎదురు చూడక వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. మనకు వచ్చిన అవకాశం వదులుకోకుండా కరెక్ట్గా చదివే టైంలో చదవాలి. మనము నేర్చుకునే వయసులో నేర్చుకోవాలి. ఖచ్చితంగా అప్పుడే జీవితంలో గెలుస్తాం, చరిత్రలో నిలబడతాం. ఎప్పుడు అంటే అవకాశాలని మనము ఉపయోగించుకున్నప్పుడు, ఆపర్చునిటీ మనకు ఉన్నప్పుడు ఖచ్చితంగా సక్సెస్వంతులం అవుతాం. అవకాశాలను పోగొట్టుకోకుండా సద్వినియోగం చేసుకుందాం. లైఫ్లో ఏ అవకాశం కూడా వదలొద్దు. ఎలాంటి అవకాశం వచ్చినా సరే దాన్ని వదలకుండా మనము దాని ప్రకారంగా, దాన్ని వదలకుండా మనం ఖచ్చితంగా దాన్ని అమల్లోనికి తీసుకొస్తే ఖచ్చితంగా జీవితంలో గెలుస్తాం, చరిత్రలో నిలబడతాం. థ్యాంక్ యూ. సరేనా? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సహకరించండి. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్, వందే మాతరం.